అందుకనే వేదాంతంలో ఒక 3 పదాలు ఉన్నాయి వీటికి సంబంధించి. అదేమిటంటే, 1 ప్రాతిభాసిక సత్తా, 2 వ్యావహారిక సత్తా, 3 పారమార్థిక సత్తా. ప్రాతిభాసిక సత్తా అంటే ఏమిటంటే ప్రతిభాసించటం, ఇమాజినేషన్, ఊరికి అట్లా అనిపించటం. అంటే ఇది ప్రాతిభాసిక సత్తా, అలా ప్రతిభాసిస్తూ ఉంది. మనకు కళ వచ్చిందనుకోండి, కళ్ళలో కనిపించిందంతా కూడా అలా ప్రతిభాసిస్తుందే కానీ అది యథార్థం కాదనే విషయం మనకు తెలుసు. అలాగే చీకట్లో తాడు పాములాగా కనిపిస్తుంది అనుకోండి, అలా పాములాగా కనిపిస్తున్నదే కానీ అది యథార్థం కాదన్న సంగతి మనకి వెలుగు వచ్చిన తర్వాత మనకి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి తాడులో పాములాగా, స్వప్న వస్తువుల్లాగా ఇదంతా కూడా ఒట్టిదే, ప్రాతిభాసిక, అలా ప్రతిభాసిస్తుంది. కనుక ఇది అబద్ధమని మనకే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? వెలుగులోకి వచ్చినప్పుడేమో అది పాముగా తాడని తెలుస్తుంది. జాగ్రత్తలో మెలకువలోకి వచ్చినప్పటికల్లా ఇది స్వప్నమే కానీ ఇది యథార్థం కాదని తెలుస్తుంది. మరి వ్యావహారిక సత్తా సంగతి ఏమిటి? ఈ వ్యావహారిక సత్తా ఏమిటంటే జాగ్రత్తలో ఉన్నటువంటి విషయం. జాగ్రత్తలో ఉన్నటువంటి విషయం మనం నిజమని అనుకుంటున్నాం కదా, మనం ఎప్పుడు నిజమని అనుకుంటున్నాం కదా. ఏమండి, నిద్రలోనైతేనేమో స్వప్నం అబద్ధం, మెలకు వస్తేనేమో స్వప్నం నిజం, మెలకు వస్తేనేమో అబద్ధం అని అంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నాయి, మనం నిద్రపోయినా ఇది నిజమే, మరి మేలుకున్నా నిజమే. నేను ప్రతిరోజు నిద్రపోతున్నా, లేస్తున్నా, నా ఇల్లుగానే ఉంది. గోడలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, కప్పు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. నేను ఏ ఇంట్లో ఉండాలో ఆ ఇంట్లోనే ఉన్నాను. ఎన్ని రోజులైనా అట్టే ఉంటున్నా. కాబట్టి ఇది అబద్ధం ఎంత అవుద్దండి అనేటువంటి విషయం సందేహం వస్తుంది. అయితే ఇక్కడ సందేహం తీరాలి అని అంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటది అని అంటే, జాగ్రత్తలో స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న పురుషుడు ఎట్లా అయితే నిజం అనుకున్నాడో జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్త పురుషుడు నిజం అనుకుంటున్నాడు. కానీ స్వప్నంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాన్ని జాగ్రత్త పురుషుడు ఏమనుకుంటున్నాడు? అబద్ధం అనుకుంటాడు. అలాగే జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్తలు జరుగుతున్నదంతా నిజం అనుకుంటున్నాడు. ఈ జాగ్రత్త పురుషుడు కనుక మాయమై జ్ఞాన పురుషుడు కనుక వస్తే అప్పుడు అతడికి తెలుస్తుంది ఇదంతా అబద్ధం. అప్పటిదాకా ఇది నిజంగానే మనకి భావన కలుగుతాం. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందనంటే, స్వప్నమేమో జీవ సృష్టి, జాగ్రత్త ఏమో ఈశ్వర సృష్టి. స్వప్నాన్నేమో జీవుడు సృష్టించుకున్నాడు. ఈ మనస్సు నిద్రపోయిన తర్వాత మనస్సు సృష్టించుకుంది, అంటే జీవ సృష్టి. మరి జాగ్రత్త అది ఈశ్వర సృష్టి. ఈ జాగ్రత్త అంతా ఎట్లా వచ్చింది? పంచభూతాలతో. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చింది? మాయ నుంచి వచ్చింది. మాయ పరమాత్మను ఆశ్రయించుకొని, అంటే ఈ మొత్తం కూడా ఈశ్వరుడు సృష్టి. అంటే పరమాత్మ మాయా కలిపి ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వరుడి యొక్క సృష్టి. మరి ఇది ఎప్పుడు రద్దు అవుతుంది? బ్రహ్మజ్ఞానం కలిగితే రద్దు. ఈ జాగ్రత్త బ్రహ్మజ్ఞానం కలిగితే రద్దు అవుతుంది. స్వప్నం మెలకు వస్తే రద్దు అవుతుంది. స్వప్నంలో నీకు శిక్ష వేశారు, మెలకు వచ్చింది, రద్దు అయిపోయింది. మరి జాగ్రత్తలో కనుక నీకు రద్దు కావాలంటే నువ్వు బ్రహ్మజ్ఞానంలో నిలవాలి, అంటే ఆత్మజ్ఞానంలో నిలవాలి, అంటే నేను ఆత్మను అనేటువంటి అనుభూతిలో నువ్వు నిలవాలి. అదిగో అప్పుడు మాత్రమే నీకు ఇది రద్దు అయిపోయింది. దీన్ని బట్టి స్వప్నము జాగ్రత్త రెండు కూడా రద్దయిపోయాయి అనే విషయం మాత్రం మనకి తెలుసు. కాకపోతే మరి స్వప్నంలో చూసిన దాన్ని ప్రాతిభాసిక సత్తా అన్నారు, దీన్నేమో వ్యావహారిక సత్తా అన్నారు. ఎందుకండి అని అంటే రెండింటిని పోల్చినప్పుడు తేడా. దాన్నేమో ఇమాజినేషన్, మరి ఇదేమో రిలేటివ్ ఎగ్జిస్టెన్స్. అంటే దాంతో పోల్చినప్పుడు ఇది వ్యావహారికంగా ఉన్నది అని అనిపిస్తుంటుంది మనకి. ఇది ఉన్నది అని అనిపిస్తుంటుందే కానీ నిజంగా మాత్రం లేదు. అందుకని ఈ వేదాంతం ప్రకారం లేదా ఈ విచారణ ప్రకారం లేదా శృతులు చెప్పినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఈ ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఈ జాగ్రత్త అనేటువంటిది కూడా స్వప్నం లాంటిదే, అంతకంటే ఇంకేమీ కాదు అనేటువంటి విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకుంటే ఏమవుద్ది? ఈ జాగ్రత్త వస్తువుల్లోకి మనం పరుగులు తీస్తున్నప్పుడల్లా ఒక్కసారి ఇది కనుక గుర్తొస్తే ఇది కూడా స్వప్నం లాంటిదే కదా అనేటువంటి విషయం మనకు తట్టుతుంది. ఆ విషయం ఎప్పుడైతే మనకు తట్టిందో వెంటనే మనకి దాని మీద ఉన్నటువంటి ఆసక్తి తగ్గుద్ది. అలా కొంచెం కొంచెం తగ్గుతూ చివరికి ఆసక్తి అనేటువంటిది లేకుండా పోతుంది. అందుకనే చెప్తున్నారు దీర్ఘ స్వప్నమిదం
ఇది ఎలాంటిదనంటే ఈ జాగ్రత్త దీర్ఘ స్వప్నం. అంటే రాత్రి వచ్చినటువంటి కళ చిన్న కళ, ఈ కళ ఏమో పెద్ద కళ. అది కళే ఇది కళే, కాకపోతే ఏంటంటే ఆ కళ తొందరగా కరిగిపోయింది, మన అనుభవంలోకి వచ్చేసింది. ఈ కళ కరగలేదు, మన అనుభవంలోకి రాలేదు. ఆ కళ ఎందుకు కరిగింది అని అంటే నీ మేల్కోవటం అనేది సహజం. మరి ఈ కళ ఎందుకు కరగలేదు, పెద్ద కళ ఎందుకు కరగలేదంటే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇది మన సహజం కాదు, కష్టపడాలి, ఎన్నో జన్మలు కష్టపడాలి. అందువల్ల ఎన్నో జన్మలు కష్టపడి మనం సంపాదించాలి కనుక ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినప్పుడే ఈ జాగ్రత్త అబద్ధం అవుద్ది. కానీ అప్పటిదాకా ఈ జాగ్రత్త నిజంగానే మనం భావిస్తూ ఉంటాం. అందుకనే దీన్ని పెద్ద కళ అన్నారు. ఈ ఒక్క మాట కూడా మనం గుర్తుంచుకుంటే ఏముందండి, రాత్రి వచ్చిన చిన్న కళ, ఇది పెద్ద కళ అంటే మనకు వచ్చినటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా అదిగో అలా దూది పింజల్లాగా ఎగిరిపోతూ ఉంటాయి. అయితే ఈ భావన మనకి బాగా హృదయపూర్వకంగా ఉండాలి. అలా హృదయపూర్వకంగా ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది.